ఈరోజు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ముందు వీడియోలో బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ చూపించాను కదా, ఈరోజైతే ఫ్రంట్ పార్ట్ చూద్దామండి. ఫ్రంట్ పార్ట్లో ఎలాంటి ముడతలు రాకుండా ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ షేప్స్ అయితే పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ అయిపోతాయండి. ఒకసారి చూడండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ని అయితే ఫ్రంట్ పార్ట్ పైన వేసుకోవాలి. ఇలా మనం క్లాత్ వేసుకున్నప్పుడు కోరాలు మన సైడ్ ఉండాలి, ఫోల్డింగ్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి. అలా ఉన్నప్పుడే ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా వేసుకున్న తర్వాత చుట్టూరా ఇలా మార్కింగ్ బిల్లతోనైతే మనం అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ చంక రౌండ్ దగ్గర అయినా కానీ, ఈ సైడ్ జాయింట్ దగ్గర అయినా కానీ, కింద కానీ ఇలా స్కేల్ పెట్టి ఇంకా లైన్లు అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడైతే నెక్ చుట్టూరు కూడా గీసుకోవాలి. గీసిన తర్వాత ఇటు సైడ్ అయితే నేను ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటానండి. ఎందుకంటే మనకు కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే అప్పుడు మనకైతే కరెక్ట్గా సరిపోద్దండి. మనం ఎక్కువ తీసుకోకపోతే అప్పుడు బ్లౌజ్ అయితే టైట్గా అయిపోద్ది. అందుకోసమని ఒక్కొక్క బ్లౌజ్కు అలా తీసుకోవాలండి. ఇక్కడైతే నేను తీసుకుంటున్నాను. ఒకవేళ ఎక్స్ట్రా ఉన్న కూడా లాస్ట్కి అయితే మనం కట్ చేసుకోవచ్చు అండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే స్కేల్తో రప్పించుకుందాం. ఎల్ షేప్ దగ్గర అయినా కానీ, ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర అయినా కానీ మనం ఈ లైన్ మీద ఇలా రప్పించుకున్నాం అనుకోండి, మనకైతే కుట్టేటప్పుడు అయితే 2 సమానంగా వస్తాయండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఏదైనా కానీ ఒకసారి ట్రై చేయండి. ఇలా రప్పించుకొని తీసేయాలి. తీసేసిన తర్వాత మళ్ళీ మనం స్కేల్తోని లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాం అనుకోండి, బ్లౌజ్ ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మనకైతే ఇలా రబ్ చేసినాం కదా, లైన్స్ అయితే తర్వాత కనిపిస్తాయండి. ఇలా వీడియోలో అయితే కనిపించవు, మనకు మామూలుగా అయితే కనిపిస్తాయి. వాటి మీదకి వెళ్ళి ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు నెక్ ఎలా గీసుకోవాలో చూద్దాం. నేనైతే ఓల్డ్ బ్లౌజ్ నుండే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈ బ్లౌజ్ యొక్క నెక్ అయితే కొంచెం వెరైటీగా ఉందండి. ఈ బ్లౌజే వెరైటీగా కుట్టారు ఎవరో కానీ, అందుకోసమే నాకైతే కొంచెం డౌట్గా అనిపించి ఇలా నెక్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత గీసుకుంటున్నానండి. ఇక్కడ షోల్డర్ కింది కుట్టు నుండి మనం అయితే బ్లౌజ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా మంచిగా సర్దుకోవాలండి. సర్దిన తర్వాత నెక్కునైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడైతే మనం కింద షేప్ బెల్ట్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. పావించు ఖర్చుల కోసం మరొక మార్కింగ్ చేసుకోవాలి. పావించు మనం డాట్ వేస్తాం కదా, దానికోసం అయితే మరొక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ యొక్క హైట్ అయితే కొలుసుకుందాం. ఇలా నేనైతే బ్లౌజ్ నుండి తీసుకుంటున్నాను. తర్వాత మనం టేప్ ద్వారా కూడా తీసుకోవచ్చు అండి. బ్లౌజ్ని అయితే లాగకూడదండి. ఇలా బ్లౌజ్ని పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ డాట్ ఖర్చులతో కలుపుకొని ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ని అయితే తీసేయాలండి. ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర కూడా ఒకసారి చూసుకోవాలండి. ఇక్కడ అయితే సైడ్ జాయింట్ దగ్గర ఎక్కువగా వచ్చింది క్లాత్, అందుకోసమనే నేను ఒకసారి ఇలా చూసుకుంటున్నాను. ఇలా చూసుకున్న తర్వాత ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మెయిన్ డాట్ ఎలా వేసుకోవాలో చూద్దాం. నేనైతే ఓల్డ్ బ్లౌజ్ నుండే తీసుకుంటున్నాను. ఇక్కడ 1/4 ఇంచులు ఉందండి. 1/4 ఇంచులకైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి. డాట్కు మధ్య దూరం వచ్చేసి 1 ఇంచ్ ఉంది. ఆ 1 ఇంచునైతే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత డాట్ హైట్ను కూడా బ్లౌజ్ నుండే తీసుకుంటున్నాను. ఒకవేళ మనకు కొలత బ్లౌజ్ ఇవ్వనప్పుడైతే మనమే డ్రా చేయాల్సి ఉంటుందండి. అలాంటప్పుడు డ్రా చేసుకుంటే సరిపోతుంది మనకు పర్ఫెక్ట్గా. ఇక్కడైతే డాట్ హైట్ అయితే బ్లౌజ్ నుండి తీసుకున్నాను. బ్లౌజ్ నుండి తీసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నానండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్తోని లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఉక్సు పట్టి సైడ్ ఉండే డాట్ని అయితే వేసుకుందాం. ఇదైతే మనం ఇలా టేపును స్ట్రేట్గా పెట్టుకొని మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొద్దిగా కిందికైతే ఈ డాట్ అయితే వేసుకోవాలండి. ఇలా మార్కింగ్ పెట్టుకొని మనం స్కేల్తోనైతే లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ ఉంటుందండి ఈ డాట్ అయితే. కొందరు అయితే ఎక్కువ కూడా వేస్తారు. నేనైతే 2 ఇంచెసే వేస్తానండి. 2 ఇంచెస్కి అయితే ఇలా మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక దగ్గర ఉన్న డాట్ కూడా వేసుకుందాం. ఈ రెండింటికి మధ్యలో చంక దగ్గర ఉన్న డాట్ అయితే వస్తుందండి. ఇక్కడైతే నేను ఓల్డ్ బ్లౌజ్కి ఎంత ఉందో గంతే వేసుకుంటున్నాను. ఇక్కడైతే చంకలోతు అయితే తీసుకుంటున్నాను. ఇంకా పైన మనం బ్యాక్ పార్ట్కు తీసుకున్నాం కదా, దాని నుండి కిందికి ఒక 1/2 ఇంచ్ కిందికి అయితే ఇలా మార్కింగ్ చేసుకొని కర్వ్ స్కేల్తోనైతే ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత
మనమైతే చంక దగ్గర డాట్ అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఫోర్త్ డాట్ కూడా వేసుకోవాలండి. ఫోర్త్ డాట్ వచ్చేసి ఓల్డ్ బ్లౌజ్ నుండే తీసుకుంటున్నాను. ఫోర్త్ డాట్ వచ్చేసి 4.5కి అయితే ఉందండి. 4.5కు ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ డాట్స్ అని ఎందుకు ఇలా వేస్తున్నానంటే ఈ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో ఉందంట. అందుకోసమైనా ఇదే బ్లౌజ్ నుండి తీసుకొని నేను మెజర్మెంట్స్ ఇలా నేనైతే గీసుకుంటున్నానండి. లేదంటే బాడీ మెజర్మెంట్స్తో కూడా నేను బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తానండి. ఇంకా ఇలా బ్లౌజ్ మార్కింగ్ చేయడం కంప్లీట్ అయింది కదా. కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే బ్లౌజ్ను కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం బ్లౌజ్ కట్ చేసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో పర్ఫెక్ట్ ఫినిషింగ్తోనైతే బ్లౌజ్ అయితే ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే ఈ డాట్స్ మీద నుండి మనం ఇలా రబ్ చేసుకోవాలండి. స్కేల్తో రబ్ చేసుకొని మనం ఇలా గీసుకుంటే సరిపోతుందండి. 2 పార్ట్లు అయితే సమానంగా వస్తాయి. అందుకోసమని మనం ముందే ఇలా మార్కింగ్ చేసి పెట్టుకుంటే కుట్టేటప్పుడు అయితే చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడైతే షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇప్పుడు షేప్ బెల్ట్ యొక్క కొలతలేమీ నేను చూపించటం లేదు. ఇదివరకు చాలా చూపించాను కాబట్టి ఇప్పుడు నార్మల్గానే నేను కట్ చేస్తున్నాను. ఇలా షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. తర్వాత ఉక్సు పట్టి, కాజా పట్టి కట్ చేసుకోవాలి. తర్వాత మెడ పట్టి వేస్తే మెడ పట్టి, లేదంటే పైపింగ్ వేస్తే పైపింగ్ అయితే కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా బ్లౌజు కట్ చేసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఎలాంటి డౌట్స్ లేకుండా మనకైతే బ్లౌజులు అయితే మంచిగా వస్తాయండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. వీడియో చూస్తూ వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.